హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపైతే గనక సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే అయితే గనక ఇవ్వడం జరిగింది. ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఎవరికి ఇచ్చారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రోజు శివరాత్రి సందర్భంగా రేపటి రోజునైతే కనుక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చింది ఉద్యోగులందరికీ కూడా. ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. మహాశివరాత్రి మరుసటి రోజుని ఆప్షనల్ హాలిడేగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే జారీ చేసింది. మహాశివరాత్రి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు వచ్చింది. అయితే ఆదివారం శివరాత్రి జాగారంలో భక్తులు ఉండడంతో మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆప్షనల్ హాలిడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీజేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షనల్ హాలిడే ఇవ్వడం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. మ్యాక్సిమం రేపు అయితే కనుక చాలా వరకు అందరూ ఆప్షనల్ హాలిడే వాడుకునే అవకాశం ఉంటుంది. సో శివరాత్రి రోజు అయితే కనుక రాత్రి జాగరణలో చాలామంది అయితే ఉంటారు కాబట్టి మరునాడు రేపటి రోజున అయితే కనుక సెలవు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది.